బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో మరోసారి నిజం ఒప్పుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు ప్రజాధనం ముంచినట్లుగా మాజీ మంత్రి ఒప్పుకున్నాడని వెల్లడించారు. ఎల్లంపల్లి నుండి గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ అని హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. ఎల్లంపల్లి నీళ్లు వదిలితే సముద్రంలోకి ఎందుకు పోతున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎల్లంపల్లికి దిగువన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లన్నీ కూడా ఏమైపోయాయి అన్నారు. ఇవి నీళ్లు ఆపేందుకు పనికిరాకుండా పోయాయని హరీష్ రావు చెప్పకనే చెప్పారన్నారు. నీళ్ల మీద కుంగిపోయే బ్యారేజీలు కట్టిన అవినీతి చరిత్ర కేసీఆర్ గారిది, హరీష్ రావుది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఈ రోజైనా నిజం తెలిసింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీళ్లు వదిలితే సుందిల్లా, అన్నారం, అక్కడి నుంచి నీళ్లు వదిలితే మేడిగడ్డ బ్యారేజీ, ఇవన్నీ పనికి రాకుండా కట్టింది మేమే అని చెప్పి స్వయంగా హరీష్ రావు గారు ఒప్పుకున్నారు. ఎల్లంపల్లిలో వదిలేసిన నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయన్న నిజాన్ని హరీష్ రావు గారు ఒప్పుకున్నారు ఆయన మాటల్లోనే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తొలి 2 ఏళ్లలో భారీ లిఫ్టులు కట్టించిన మరి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అప్పుడు ఎన్ని దారుణాలు చేసిండ్రు. పంపుల పేరు మీద, లిఫ్టింగ్ల పేరు మీద మీరు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎంత దారుణాలకు పాల్పడ్డారు, యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు. గోదావరి నీళ్ల మీద కుంగిపోయే బ్యారేజీలు కట్టిన అవినీతి చరిత్ర కేసీఆర్ గారిది, హరీష్ రావుది కాదా అని. విజయనగరం జిల్లా కేంద్రంలో చాయ్ పే